guys, welcome to Jay's All-in-One ఛానల్. సో ఇవాళ అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం అనమాట. డే నెంబర్ 48, ఎపిసోడ్ నెంబర్ 8. సో ఇవాళ నెదర్ పోర్టల్ అయితే కడుతున్నాం అనమాట. డైమండ్స్తో ఆర్మర్ను వెపన్స్ని మార్చుకుందాం. ఒకటి ట్విస్ట్, నెదర్ పోర్టల్ చాలా పెద్దగా ఉంటుంది. ఎస్, నిజమే. సో కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ అయితే నా మైనింగ్ అయితే చూపిస్తాం. ఇటు నుంచి వెళ్ళాలి. ఇది లేదు, ఇది తీసేయాలి. ఇటు సైడ్ లేదు, ఇట్లా బాగా కలిసిన. ఇట్లా అయితే రెడీ చేసుకున్నా. కిందకైతే వెళ్దాం, వెళ్ళినాక కలుస్తాం. సో లాస్ట్ టైం అయితే మనకి ఇక్కడ డైమండ్స్ దొరికాయి ఈ ప్లేస్లో. నేను ఇంకా కిందకి వెళ్ళాను అనమాట. అక్కడ ఇదేనా, ఇంకా కిందకి వెళ్ళా. ఇదంతా టార్చెస్ పెట్టాను, ఇంకా కిందకి వెళ్ళా. మధ్యలో అయితే వాటర్ వచ్చాయి. ఇదిగోండి బెడ్ రాక్ వరకే అయితే వచ్చాయి. ఇదిగోండి కొంచెం క్లియర్ చేసా, ఇక డైమండ్ దొరికింది. 2 వచ్చాయా, 3, 4. బెడ్ రాక్ లేదులే. ఇంకా క్లియర్ చేస్తే మాత్రం డైమండ్స్ అయితే దొరుకుతాయి. కానీ ఈరోజు ఏం చేయాలి, నెదర్ పోర్టల్ కట్టాలి. సో నా పని చేద్దాం ముందు. ఫస్ట్ అయితే వెళ్దాం, వెళ్ళినా కలుస్తా పైకి. నైట్ అయితే అయిపోయింది, అర్జెంటుగా పడుకుందాం. ఓకే, గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్. అండ్ లగ్గానే మొహం చూసాను. అసలు ముందతి కింద వెళ్దాం. అంత వచ్చాడు ఏంటి, చావనే. సో ఫస్ట్ అయితే డైమండ్స్తో మనం ఫుల్ కవర్ చేసుకున్నాం. చెస్ట్ ఫుల్ అయిపోయింది. ఆనేషన్ గైస్, చెస్ట్లో అయితే సర్దేశా అనమాట. పైన జాంబీ సౌండ్ ఎక్కడ వస్తుంది ఒకసారి చూసి వస్తాను. ఎక్కడ వస్తుందబ్బా జాంబీ సౌండ్? ఏడే కనపడట్లేదా? అదిగోండి, కనపడిందా? కింద నుంచి వస్తుందా? మేబీ కేవ్ అయితే ఉండొచ్చు. మనం అయితే డైమండ్లోకి షిఫ్ట్ అయిపోదాం. దీంట్లో అవ్వచ్చు. ఫస్ట్ మన ఆర్మర్. ఒక నిమిషం గ్యాస్, ఐరన్ అయితే ఉందా? ఐరన్ ఎక్కడ ఉందబ్బా? కనపడినాక కనపడ. ఐరన్ అయితే లేదు. సో అక్కడ మనకు ఐరన్ ఫామ్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం. అండ్ మీకు ఒకటి చూపించలేదు, ఆఫ్లైన్లో అయితే నేను ఒక హార్స్ని టెమ్ చేసుకున్నాను. వీడి పేరు అయితే బాద్షా అని పెడుతున్నా. వీడు ఫాస్ట్గా వెళ్దాం, వెళ్ళినా కలుస్తాం. సో ఇక్కడికి వచ్చాం. ఐరన్ అయితే చాలానే ఉంది, ఇది సరిపోద్దులే.
ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికైతే వచ్చేసాం. యాన్యువల్ అయితే దానికి ముందు ఆర్మర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు పెడితే ఇంకోటి బూట్స్. అది ఇక్కడికి వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళు. అయితే సిమ్మిటింగ్ టేబుల్ అది ఐరన్ ఉంది, వుడ్ ఉంది కానీ ప్లాంక్స్. ఓకే, ఏదో ఒకటి మనకైతే ఆ టేబుల్ కావాలి. ఏదబ్బా, ఏదో ఒకటి. దీంట్లో అయితే ఇక్కడ డైమండ్ పెట్టి నిమిషం ఆగండి గైస్. ఇవి అయితే తెచ్చుకున్నాను సిమ్టింగ్. ఇవి నాకు అక్కడ దొరికి డెసర్ట్ టెంపుల్ కాదు, వేరే చోట విలేజ్లో దొరికి, అంటే ఎక్స్ప్లోర్ చేసా వరల్డ్ని. ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇదే బాగుంది. నెక్స్ట్ ఫ్యాంట్ బాగుంది. చెస్ట్ ప్లేట్ అయిపోయింది. నెక్స్ట్ హెల్మెట్ నెక్స్ట్ బూట్స్ అదిరిపోతుందిగా. అప్పుడు పోతుందా? ఓకే, ఇంకా 22 డైమండ్స్ మళ్ళీ. వీటిని అయితే పెట్టుకోవచ్చా? అవ్వట్లేదు. ఓకే, ఎవరు మరి అయితే తీసుకుందాం. హెల్మెట్ బా ఫ్యాంట్ అబ్బో నెదర్కి కూడా సిమ్మిటింగ్ టెంప్లెట్స్ ఉంటాయి. అది కలిస్తే ఇంకా భలే ఉంటుంది. ఐరన్కి వేసాం కదా, డైమండ్ నార్మల్గా వేయాలి. సరే, ఈ డైమండ్తో నార్మల్ మార్చుకుంటాం. ఓకే బాయ్, మార్చినాక కలుస్తా. మొత్తం ఎన్చాంటింగ్ కూడా చేస్తా. దీన్ని చూడండి, లోన్ 3 అంటే అట్లా ముందుకు వస్తాం. సరే, వెనక్కి మళ్ళీ ఇంకోసారి. అదిగోండి, ఇదేమో ఫైర్ అప్ సెట్, నాక్ బ్యాక్ 2 పెట్టా. నెక్స్ట్ దీని ఫార్చునేట్ 3, అన్బ్రేకింగ్ 3 పెట్టా. యాక్స్కి ఏం పెట్టా, అండ్ ట్రైడెంట్కి లాయట్. సపోజ్ ట్రైడెంట్ వేసాను అనుకో, మళ్ళీ రివర్స్ నాకే వస్తుంది. అదిగోండి, సరేలే కానీ. సో ఆర్మర్ కూడా అప్గ్రేడ్ చేసా. ఎన్చాటింగ్ కనపడుతుందా? సరే, పడుకుందాం. డే నెంబర్ 50 కూడా అయిపోయింది. గుడ్ మార్నింగ్, డే నెంబర్ 52. సో ఏంటబ్బా, ఇంకా స్టార్ట్ చేద్దామా నెదర్ పోర్టల్. దానికి ఒబ్సిడియన్ కావాలి కదా. కేవ్లో అయితే ఒబ్సిడియన్ ఉంది, కలెక్ట్ చేసినాక కలెక్ట్ చేసేస్తా. మళ్ళీ టైం వేస్ట్, అప్పటికే 10 minutes అయిపోయింది. కలెక్ట్ చేసేస్తాం. ఓకే, ఒబ్సిడియన్ అయితే కలెక్ట్ చేసాం. ఇదిగోండి, అంతే. ఒబ్సిడియన్ కలెక్ట్ చేసాం. స్టోన్ కూడా మార్చాలి. స్టోన్ తీసుకుందాం. వీటన్నిటి బోటలు తీసుకున్నాం.
వుడ్ కూడా అవసరం, అది కావాలి. ఇంకా అది కూడా అవసరం లేదు. ఇదెందుకు ఇంకా ఇదంతా వరుసగా పెట్టుకున్నా కలుస్తుంది గైస్. ఈ స్టోన్ మొత్తాన్ని ఇట్లా తయారు చేయాలన్నమాట. ఈ స్టోన్ బ్రిక్స్కి అది ఇక్కడ ఆఫ్ అయిందా? ఎస్, ఆనేషన్. ఓకే, సరిపోయింది. వెళ్ళి మొత్తం తయారు చేసేద్దాం. ఏంటది మళ్ళీ ఇదేం గ్లిచ్? ఈ పెట్టాలంటే ముందు మనకి అవి రావాలంటే స్టోన్ పెట్టాలి. అదే ఓకే. ఎస్, మళ్ళీ ఇంకో స్టెక్ కావాలి. నెక్స్ట్ ఇది కావాలి. సౌండ్ బాగా వస్తుందా? ఓకే, తీసుకుందాం. నెక్స్ట్ ఎక్కువ కావాలి. ఇదేం తక్కువ కాదు, ఇది కూడా కావాలి. ఇదే ఎందుకు రావట్లేదు అబ్బా? ఇట్లా 2 సార్లు మార్చాల్సి వస్తుంది. ఓకే, సరిపోద్ది. ఈ మొత్తం తీస్తే ఇవి పెట్టుకుందాం. సో ప్లేస్ని అయితే క్లియర్ చేయాలి. ఎక్కడ చేద్దాం? బెడ్ అక్కడ తీసుకోవచ్చులే. అటొద్దు, ఎటా చేస్తాం. అటు కేవ్ ఉంది. ఇంకెక్కడ? అటు ప్లేన్ ప్లేస్ ఉంది, డెసర్ట్లో కొడదాం. ఏం బ్లాక్స్? ఫాస్ట్గా వెళ్దాం. క్లియర్గా ఉంది అది. ఎస్, ఇక్కడ రెడీ గైస్. ఇక్కడ కట్టేద్దాం. సరే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోను. ఈ షీల్డ్ ఒకటి 43 బ్లాక్స్. ఎన్నైనా ఇప్పటికి 4 అయినాయి. సరే, ఇట్లా 43 బ్లాక్స్ వెళ్ళాలి. 43 బ్లాక్స్కి అయితే వచ్చాను. అది చాలా హైట్ ఉంది. కిందకి వెళ్ళాలి. వాటర్ బకెట్ ఎట్లాగబ్బా? వాటర్ బకెట్ లేదు, ముందే పెట్టుకోవాల్సిందా? సర్లే, ఎట్లా వేసుకుంటావు? జస్ట్ మిస్, కింద పడి ఉండేవాడిని. కలెక్ట్ అయిందిలే. ఇంకా ఇక్కడ నుంచి అయితే నాకెందుకో నమ్మకాలు లేవు. పడిపోయాను గైస్. ఏం చేస్తాం?
ఫస్ట్గా అయితే వెళ్ళినా కలుస్తాం. వాటర్ అయితే తీసుకున్నాం. అదిగోండి గైస్ నా ఐటమ్స్. లాగ్ అయిపోతుంది. ఎన్ని ఉన్నాయా? ఇంకా అక్కడ బ్లాక్స్ ఉన్నాయి. నిండిపోయిందండి. ఓకే, ఫస్ట్ హార్మర్ వేద్దాం. ఇంత చేసినా ఏం ప్రయోజనం? హార్మర్కి ప్రొటెక్షన్ లేదు, ఏం లేదు. మొత్తం పైకి వెళ్ళిపోయినాక చూపిస్తాం. నైట్ అవుతుంది గైస్. బెడ్ ఏది తెచ్చుకున్నాం. తొందర పడుకోవాలి. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్. చచ్చిపోయిన ముందు రోజు, సారీ తర్వాత రోజు. ఎక్స్పీ మొత్తం పోయింది. ఏం చేస్తాం? నేను ఇక్కడ తెచ్చుకుని పైకి వెళ్ళిపోవాలి గైస్. ఇంకా ఇట్లా వెళ్ళిపోదాం. వాటర్ బకెట్ తెచ్చుకుందాం. బ్లాక్స్ సరే పెట్టుకున్నాక వెళ్తా. బాయ్ బాయ్. సో అయిపోయింది. అంటే అటు ఇటు మధ్యలో ఇట్లా లైన్ రావాలి. సో ఇప్పుడు ఇక్కడైతే చైన్ వచ్చినట్టు చేయాలి. సో ముందైతే కిందకి వెళ్ళాలి, ఎందుకంటే దాని ఐటెం పేరు నాకు తెలియదు. ఎస్ వస్తుందిలా. ఫస్ట్ ఇంటికి అయితే వెళ్ళాలి. వెళ్ళినా కలిసి తయారు చేస్తా. ఈ గ్రైండ్ స్టోన్ కావాలి, తయారు చేస్తాను. ఇప్పుడు అక్కడ పైకి వెళ్ళినాక కలుస్తాం. మళ్ళీ లెంత్ అయిపోద్ది వీడియో. అదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఎట్లా ఉందో. మళ్ళీ లెంత్ అయిపోద్ది, అందుకని అక్కడికి వెళ్ళినాక కలుస్తాం. పైకి అయితే వచ్చేసారు. ఇప్పుడు 220 220 ఉంటుంది. లెక్కేసుకోవాలి. ఎక్కడి నుంచి లెక్కాను? 1 2 3 4 5 6 7 8 9 10. 9 దగ్గర అయితే గ్రైండ్ స్టోన్ లేదా? ఎస్. ఈ బ్లాక్ కింద రావాలి. వాటర్ బకెట్ కావాలి. ఇది ఒక ఇబ్బంది అబ్బా. ఎస్. తొందరగా అయితే పెట్టేయాలి. అడ్డంగా వచ్చిందంట బా. కమాన్. ఎస్. స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా పెట్టినా కలుస్తాం గైస్. పైన అయితే పెట్టేసాం. వాటర్ ఒకటి. ఎస్. అప్పుడు అక్కడ వరకు అయితే ఒబ్సిడియన్ వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం వేసుకున్నాక అయిపోయినాక కనబడతాం. ఓకే, అంతవరకు బాయ్ బాయ్. సో గ్యాస్ అయిపోయిందా? ఒబ్సిడియన్ కూడా అయిపోయింది. ఇదే నా ప్లానింగ్. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి స్టెప్స్ వేయాలి. స్టెప్స్ వేయాలంటే ఇంటికి వెళ్ళాలి. తొందరగా వెళ్దాం. సో ఈ బ్లాక్స్ అయితే తెచ్చుకున్నా, స్టోన్ బ్రిక్స్. ముందు పైకి వెళ్ళాలి. స్టోన్తో వెళ్ళిపోదాం. తర్వాత మొత్తం చేసినా కనబడతాం. దీని స్ట్రైట్గా మొత్తం చేసినా కనబడుతుంది. బాయ్ గైస్. అయిపోయింది. వెలిగిద్దాం. వన్ టూ త్రీ. ఎంత పెద్దదా!
వెళ్ళి ఒక చిన్న కలెక్షన్ ఉంది, వెళ్ళి చేసుకుని వద్దాం. ఎక్కడ తీసుకొచ్చిందప్ప ఇదేంటి? వెల్కమ్ టు నెదర్ దిస్. నాకైతే కొన్ని బ్లాగ్స్ కావాలి. ఎస్, నేను అక్కడ అంత పెద్దగా తయారు చేస్తాను. వద్దు వద్దు వద్దు, నాకు ఇదంతా అర్జెంట్గా వెళ్ళిపోవాలి గైస్. పడిపోయాను, అమ్మ బ్రతికిపోయా. సో ఇక్కడ ఒకటి అట్లా పెట్టుకుంటారు, పెట్టుకున్నాక కలుస్తాను గైస్. అయిపోయింది నన్ను ఇంకా ఫాస్ట్ ఎటువైపు ఎట్లా అయితే చేసాం. బాగుందా? అయిపోయింది గైస్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.